హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కమర్షియలైజ్ అయిపోయాయి, ఇవి సామాన్యుడికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. సో ఈ రెండు సెక్టార్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. గతంలో లాగా అంటే ఈ రెండు సెక్టార్లు సేవా రంగంలో నుంచి పుట్టుకొచ్చినవి కాబట్టి ఇవి సేవా రంగంను దాటి కమర్షియలైజ్ అయిపోతూ ఉన్నాయి. దీనివల్ల పేదలు వీటికి చాలా వరకు దూరం అయిపోతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు అంటే అది ఖచ్చితంగా బీజేపీలో కూడా డిస్కషన్ జరుగుతుంది. అంటే ప్రస్తుతం దేశంలో కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంది కాబట్టి దీంట్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది అని చాలామంది చెబుతూ ఉన్నారు. అయితే ఈ మార్పులు ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక సభలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ గతంలో సేవా రంగంలో పుట్టుకొచ్చినవి కాబట్టి ఇవి సేవకు పరిమితం కావాల్సి ఉంది. కానీ ఈ సేవా రంగాన్ని దాటుకుని కమర్షియలైజ్ అయిపోవడం వల్ల సామాన్యులు వీటిని అందుకోలేని స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా వరకు ఎడ్యుకేషన్ అంటే మంచి విద్య అందడం కోసం చాలామంది సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. అదేవిధంగా హెల్త్ సెక్టార్లో కూడా దేశంలో ఒక 9-10 నగరాల్లో మాత్రమే క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మెరుగైన వైద్యం కావాలి అంటే భారీగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది అని మోహన్ భగవత్ అన్నారు. దీనివల్ల చాలా వరకు పేదలు ఇంత భారీ ఖర్చును భరించలేక వీటికి దూరం అవుతూ వస్తూ ఉన్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఇది చాలా వరకు నిజం. మనం జనరల్గా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్కూళ్ళలో పిల్లలకు ఫీజులు కట్టాలంటే లక్షల్లో డబ్బులు ఖర్చు పెడితే తప్ప మంచి విద్య అందే అవకాశం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి కొన్ని ఊళ్ళలో బాగానే ఉంది, కానీ చాలా వరకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో సరైన సదుపాయాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం కట్టిన ట్యాక్స్ల నుంచే గవర్నమెంట్ టీచర్లకు జీతాలు ఇస్తూ ఉన్నా చాలామంది సరిగ్గా పని చేయడం లేదు, విద్యార్థులను పట్టించుకోరు. చాలామంది రియల్ ఎస్టేట్ అంటూ ఇతరత్ర వ్యాపారాల్లో మునిగిపోతూ ఉన్నారు. సో నార్మల్ స్టూడెంట్ను అసలు పట్టించుకోవడం లేదు. సరైన అకౌంటబిలిటీ ఉండకపోవడమే దీనికి కారణంగా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న వైద్యులు కూడా చాలామంది సొంత దవాఖానాలు పెట్టుకోవడం, సొంత హాస్పిటల్లో వర్క్ చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ను పట్టించుకోకపోవడం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. జనరల్ పీపుల్ హాస్పిటల్కు వెళ్ళారంటే అదేదో ఈడోడో వచ్చిండో వాడికి ఏదో 2 ట్యాబ్లెట్లు ఇచ్చేసేయండి అనే విధంగా పరిస్థితి అక్కడ ఉంది. దీనివల్ల చాలామంది సర్కారు దవాఖానాకు వెళ్ళాలి అంటే వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం ఖర్చైనా పర్లేదు, ఏదైనా మంచి హాస్పిటల్కు వెళ్దాము అనే ఉద్దేశమే నార్మల్ పీపుల్లో ఇప్పుడు ఉంటుంది. కానీ నార్మల్ హాస్పిటల్కు వెళ్ళాలంటే భారీగా ఖర్చు తడిసి మోపడయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి అన్ని చోట్ల ఉంది అని చెప్పలేము, కానీ చాలా వరకు సర్కారు దవాఖానాల్లో ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఇక ప్రైవేట్ హాస్పిటల్లో మనం వెళ్ళలేని పరిస్థితి, డబ్బులు చాలా వరకు వెచ్చించాలి. చాలామంది రోగం వచ్చినా కూడా సరే కొన్ని రోజులు చూద్దాం, తగ్గిపోతుందేమో, తగ్గకపోతే అప్పుడు వెళ్దాం, అంతే తప్ప ముందుగానే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అనే పరిస్థితిలో చాలామంది పేదలు ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇటు విద్య వైపు వస్తే చాలామందికి గురుకులాలు, ఇటువంటి నవోదయ ఇటువంటి స్కూళ్ళ వరకు బాగానే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దీనివల్ల అటు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళలేక ఇటు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోలేక చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సెక్టార్లలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్ అనేవి సేవా రంగం కిందికి వస్తాయి. సేవా రంగం అంటే ప్రజలకు మేము సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే ఈ సేవ చేయాలి, కానీ చాలామంది దీన్ని కమర్షియలైజ్గా భావిస్తూ ఉన్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారంటే దాని నుంచి కోట్ల రూపాయల్లో సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే వాటిని స్టార్ట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అదేవిధంగా చాలా వరకు కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ విద్యార్థులను పిండి పిప్పి చేసే పరిస్థితికి చేరుకుంటూ ఉన్నాయి. లక్షల్లో ఫీజులను వసూలు చేస్తూ ఉన్నాయి. కొన్ని కాలేజీలు అయితే అనవసరంగా కాలేజీల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది అని దానికి కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం.
దీనివల్ల ఈ 2 సెక్టార్లలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మార్పులను తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కొన్ని స్కూళ్ళ ఫీజుల విషయంలో కొన్ని గైడ్‌లైన్స్ అనేవి జారీ చేశారు. స్కూళ్ళు 3 ఇయర్స్‌కి ఒకసారి మాత్రమే ఫీజులను పెంచాలి. అది కూడా గవర్నమెంట్ గైడ్‌లైన్స్‌కు అనుసరిస్తూ వాటిని ఎక్సీడ్ చేయకుండా మాత్రమే ఫీజులను నిర్ణయించాలి అని రేఖా గుప్తా ఆదేశించారు. గతంలో యూపీ గవర్నమెంట్ కూడా ఈ విధంగా స్కూళ్ళ ఫీజులపై కొన్ని రిస్ట్రిక్షన్స్ను విధించింది. సో ఈ విధంగా కొద్ది మొత్తంలో జరుగుతూ ఉన్నా కూడా ఇందులో భారీ మార్పులు రావాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంది. స్కూళ్ళ విషయంలో సమస్య కొంచెం అంటే గవర్నమెంట్స్ గట్టిగా దృష్టి సారిస్తే సమస్య కొంచెం తొందరగానే తీరిపోయే అవకాశం ఉంటుంది. కానీ హెల్త్ సెక్టార్లో మాత్రం ఈ సమస్య చాలా లాంగ్ రన్లో జరగాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే మనం జనరల్గా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎంబీబీఎస్ సీటు దక్కాలంటేనే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎంబీబీఎస్ చదువు మొత్తం పూర్తయితే దాదాపు యావరేజ్గా ఒక 50 లక్షల దాకా ఖర్చు అయ్యే పరిస్థితి నెలకొంటుంది. సో 50 లక్షల వరకు ఖర్చు పెట్టి చదువుకున్నారంటే వాళ్ళు కూడా అంతే మొత్తంలో రిటర్న్స్ ఆశిస్తారు. కాబట్టి చాలామంది ఇట్లా సర్కారు దవాఖానాల్లో ఉద్యోగం వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇటువంటివి పెట్టుకొని ఆ డబ్బులను వెనకేసుకోవాలి అనే ఉద్దేశంతోనే దీన్ని మొత్తం కమర్షియలైజ్ చేసేస్తూ ఉన్నారు. దీనివల్ల పేదలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో ముందుగా మెడికల్ సీట్లను దేశంలో పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మోదీ గవర్నమెంట్ ప్రతి డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ కాలేజీల నిర్మాణం త్వరగానే పూర్తయినా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని త్వరగానే పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఎడ్యుకేషన్కు అయ్యే కాస్ట్ను చాలా వరకు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ విధంగా 50 లక్షల దాకా ఖర్చు పెట్టుకుని వాళ్ళు రిటర్న్స్ కూడా అంతే మొత్తంలో ఆశిస్తారు. కాబట్టి దీన్ని మొత్తం కమర్షియలైజ్ చేసేసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కార్పొరేట్ హాస్పిటల్లను కూడా ఈ ధరలు ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే గతంలో మనం గుండెకు స్టెంట్ వేస్తారన్నట్టు, అంటే గుండెపోటు రాకుండా నరాలు బ్లాక్ అవ్వకుండా బ్లాక్ కాకుండా స్టెంట్ అనేది అడ్డంగా వేస్తారు. ఆ స్టెంట్ అనేది చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది. ఒక 40,000 అలా పెడితే వచ్చేస్తుంది. కానీ గతంలో దీని కాస్టు 70,000, 80,000, ₹1,00,000 దాకా ఉండేది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని మోదీ గవర్నమెంట్ గుర్తించి అసలు ఇంత కాస్ట్ ఎందుకు, జస్ట్ ఒక స్టీల్ రాడ్ లాగా ఉంటుంది, చిన్నగా ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ చిన్న ట్యూబ్కు ఇంత కాస్ట్ ఎందుకు అని దాని ధరను నియంత్రించింది. సో ఆ ధర ఇప్పుడు 70,000-80,000 నుంచి ఒక 30,000-40,000కు పడిపోయింది అని తెలుస్తుంది. సో ఇంత తక్కువ ధరకే వచ్చే దాన్ని డబల్ త్రిబుల్ రేటుకు అమ్ముకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యాధికి, ప్రతి చికిత్సకు, ప్రతి రోగికి ఒక కాస్ట్ కటింగ్ అనేది గవర్నమెంట్ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఇప్పుడిప్పుడే జరిగిపోయే పరిస్థితులు అయితే కావు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా కూడా చాలా లాంగ్ రన్లో ఆలోచిస్తుంది. దీనిపై ఇప్పుడిప్పుడే మోహన్ జీ భాగవత్ మాట్లాడుతున్నారు. కాబట్టి దీనిపై త్వరలోనే చర్చ జరగబోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నామన్నా కూడా ఆయన ఆ వ్యాఖ్య చేసినందుకే ఈ వీడియో చేస్తున్నాము. ఇదంతా పీపుల్కు రీచ్ అవుతుంది. కాబట్టి దీనిపై పీపుల్ కూడా ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.